హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇండియన్ నేవీ నుంచి మనకి లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీకు స్టార్టింగ్ సాలరీని 30,000 దాకా అయితే రావడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని అలయన్సెస్ అయితే మీకు వస్తాయి అనమాట. సో 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూ అక్కర్లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అయితే మీకు ఉండదు అనమాట. సో ఆల్ ఇండియన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ గా జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి అయితే ఈ నోటిఫికేషన్ లో కనబడుతుంది. సో వీళ్ళైతే మనకి ఇండియన్ నేవీకి సంబంధించి బోట్ క్రూ స్టాఫ్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ బోట్ క్రూ స్టాఫ్ కింద అయితే వీళ్ళు ఆల్ ఇండియా నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ప్రతి కేటగిరీలో మనకి వేకెన్సీస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇవన్నీ కూడా అయితే మనకి ఇచ్చారు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ టోపాస్ అనే జాబ్ కి అయితే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్ అని కూడా ఉంది. సో స్విమ్మింగ్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. తర్వాత ఫైర్ మ్యాన్ ఉంది. సో ఫైర్ మ్యాన్ కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్ ఉండాలి. మీకు ఒకవేళ ప్రీ-సీ ట్రైనింగ్ కోర్స్ ఉన్నట్లయితే ఫైర్ మ్యాన్ కి అయితే అప్లై చేయొచ్చు. 1 year పాటు ఎక్స్పీరియన్స్ ఉండి మీకు రిజిస్టర్డ్ వెజల్ లో లాస్కర్ అనే జాబ్ కి సో 10th క్లాస్ పాస్ అయ్యి స్విమ్మింగ్ వచ్చినట్లయితే మీరైతే ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు. ఆర్ ఇక్కడ మనకి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ తో పాటు సిరాంగ్ ఆఫ్ లాజర్స్ అని చెప్పింది. సో మీరు దీనికైనా అప్లై చేయొచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే ఈ టోపాస్ అనే జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th క్లాస్ పాస్ అయ్యి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళందరూ ఈ టోపాస్ అనే జాబ్ కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి మీరు ఏ యాక్టివిటీస్ చేస్తారు, వీటికి సంబంధించి డ్యూటీస్ ఎలా ఉంటాయని కూడా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు టోపాస్ అంటే క్లీనింగ్ ఆఫ్ ల్యాబొరేటరీస్, యార్డ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా అయితే మీరు చేస్తారనమాట. ఫైర్ మ్యాన్ అంటే మెయింటెనెన్స్ చేయడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. సో వీటికి సంబంధించిన డ్యూటీస్ కూడా అయితే ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ అయితే 18 years నుంచి 25 years వరకు అప్లై చేయొచ్చు. SC/ST క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా 5 years వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే మీకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే మీకు స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ గా మీకు ఈమెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళైతే రిటర్న్ ఎగ్జామినేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ లో కూడా మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్ అండ్ రిలవెంట్ ఫీల్డ్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీకు జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ వీటిలో ఏం అడుగుతారో కూడా అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. తర్వాత వీటికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అయితే ఇచ్చారు. సో మీకు స్విమ్మింగ్ టెస్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది ఎవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ అయ్యారో రిటర్న్ ఎగ్జామినేషన్ లో. సో ఇక్కడ మీకు స్విమ్మింగ్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. 10th క్లాస్ పాస్ అర్హతతో మీకైతే వచ్చింది కాబట్టి సో చాలా మంది అయితే ఉండడం జరుగుతుంది. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ ఫర్ మల్టీ పోస్ట్స్ అని ఉన్నాయి. సో ఆన్లైన్ లో మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి మనకి 12th మార్చ్ నుంచి అయితే మనకి అవైలబిలిటీ అయింది. సో ఇప్పుడైతే మనకి 12th మార్చ్ ఇంకా రాలేదు కాబట్టి సో ఇప్పుడైతే మనకి ఇంకా ఆన్లైన్ లో ఇంకా వీళ్ళు లింక్ అనేది యాక్టివేట్ అయితే చేయలేదన్నమాట. సో మీరైతే ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడైతే మీరు మీ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి మీరు ఫైనల్ గా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా అయితే మీకు మెయిల్ అయితే పంపించడం జరుగుతుంది. సో మీ అడ్మిట్ కార్డ్ లో అయితే ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఇవి కూడా అయితే ఇచ్చారు. వీటి బట్టి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో 12th మార్చ్ నుంచి మనకి ఆన్లైన్ లో స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది.
సో ఇదైతే మనకి షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. లాంగ్ నోటిఫికేషన్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ యాక్టివేట్ అవ్వగానే లింక్ అనేది సో దాని యొక్క ప్రాసెస్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది ఎలా చేయాలనేది. సో ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో అయితే ఆ వీడియో అయితే రావడం జరుగుతుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి గ్రూప్స్ కి షేర్ చేయండి. ఒకవేళ ఈ జాబ్స్ వద్దనుకున్నట్లయితే మీరు వేరే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో మన ఛానల్ వీడియోస్ లోకి వెళ్ళి అక్కడైతే చెక్ చేయొచ్చు. అక్కడ చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కమెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి ఫర్దర్ గా అయితే. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.